కొత్తగా అమ్మాయి కాపురానికి వెళ్ళేటప్పుడు అబ్బాయి గుణగణాలు తెలుసుకోవాలా లేదా? హ? ఆ, తెలుసుకోవాలి. అమ్మాయికి వంట చేయడం రాదు, 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కాబట్టి పచ్చి అబద్ధాలు ఆడి వాళ్ళు వంటలు చేసి పెళ్లి చూపులకు వచ్చిన ఆయనకి పెట్టి ఇవన్నీ మా అమ్మాయి చేసిందని. ఎందుకంటే 1000 అబద్ధాల్లో పెళ్లి నిశ్చయించారు. 1000 అబద్ధాలు లేదు, ఒక అబద్ధం ఆడి మనం పెళ్లి చేద్దాం అనుకున్నారు. 1000 ఎందుకులే, ఒకటి చాలు. అమ్మాయికి ఏ వంటలు రావు, అయినా వంటలు వచ్చంటే చేసుకుంటాడు. చేసుకున్నాక ఇంకేం చేస్తాడు, వాడే చేస్తాడు సాగు అని చేశారు. పెళ్ళి అయింది. ఆ పెళ్ళిలో ఏవో పెట్టారు ఆహార పదార్థాలు, తిన్నాడు. ఇంత అద్భుతంగా ఉన్నాయండి. అన్నయ్య బాబు అన్నీ అమ్మాయి చేసింది, మరి ఏ కాదు ఇంకా చాలా చేస్తుంది. తప్పకుండా తొందరగా ముహూర్తం పెట్టించున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. డేట్ ఖరారు అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరూ బ్రతికే ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి, నేను బజార్కి వెళ్ళి వస్తాను, నాకు నేను మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెట్టారే, అదే నువ్వు చేసావంటగా ఆ ఐటము, దాంతోపాటు ఇంకా 2-3 రకాలు చేసి పెట్టు అని చెప్పి పోయాడు బయటికి. ఇప్పుడు ఆమెకి ఏమైంది పరిస్థితి? కనీసం రైస్ ఉండటం కూడా రాదు. అర్థమైందా? ఆమె ఏ టైప్ అంటే, పుస్తకం చూసి ఒక అమ్మాయి వంట మొదలు పెట్టిందంట. అన్నం వండటం ఎలా, బియ్యం ఇలా కడగాలి, ఇలా ఎసరు పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా పొయ్యి మీద పెట్టాలి, అన్నీ చదివి అన్నీ పెట్టింది. ఇక అది మాడి మశానం అయిపోతున్నా దించట్లా. భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఏంది మాడు వాసన భయంకరంగా మాడిపోతుంది ఏందని. ఏమా నాకు వంట రాదంటే మీరేగా బుక్ కొనిచ్చారు, ఆ బుక్ ప్రకారం మొత్తం చేసేట్టు అయిపోయిందండి. ఏమైపోయిందంటే అన్ని ప్రకారం రైస్ కడిగాను, ఎసరు పెట్టాను, వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేశానండి, పొయ్యి మీద పెట్టాను. మరి ఆంతను మాడిపోతుంటే దించలేదేమి? దించమని ఇందులో లేదండి అన్నాను. దించకపోతే మరి ఎలా తినాలి? పొయ్యి మీద పెట్టుకొని తింటావా? ఎడ దొరికేమని ఆ టైప్ ఏమా. ఈయనేమో 3 ఆర్డర్లు 3 వెరైటీలు చేయమని పోయాడు బయటికి. ఏమో ఒక్కటి కూడా రాదు. ఇక కూర్చుంది. అప్పటికి ట్రై చేసింది ఏమన్నా వర్కౌట్ అయిద్దామని, ఏ వర్కౌట్ కాల. అవి ఆడ పెట్టుకొని ఇక కూర్చుంది, ముసుకేసుకొని బోర్ని ఏడుస్తా. ఎందుకు? ఇప్పుడు వస్తాడు, నేను మోసపోయానంటాడు, ఏ సామాన్లు పగల కొడతాడో, నన్ను ఈడ్చి కొడతాడో, ఏం గందరగోళం అయిద్దో, ఇప్పుడు నా బతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది నాయనోయ్. అంతేగా మరి, పద బయలుదేరి బస్ స్టాండింగ్ అని అంటాడు కదా అని. పాపం దడదడ కొట్టుకుంటుంది గుండె. భర్త వచ్చాడు ఏదో సంచి పట్టుకొని, ఆయన ఏం తెచ్చాడు కూడా పట్టించుకోవట్లా. గడగడలాడుతా వచ్చి 2 కాళ్ళు పట్టుకుంది. ఏంది ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? మీరు నన్ను క్షమించానంటేనే నేను మీ పాదాలు వదులుతున్నాను. పిచ్చి మొహం, క్షమించేది నీకు కదా, లే ఏం జరిగింది? పెళ్ళిలో మా వాళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం. నాకు పర్రపాటును కూడా అన్నం వండటం కూడా రాదు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారంట. ఎవరో ఒక అబద్ధం ఆడి చేసేద్దాం అని నా నెత్తిన నిప్పులు పోసారు. ఇప్పుడు నేను ఏం చేయాలా? నువ్వు 3 రకాల ఐటెం చెప్పావు, నాకు ఒక ఐటెం కూడా రాదు. ఆయన చిరునవ్వు నవ్వి పైకి లేవనెత్తి, పిచ్చిదానా నాకు తెలుసు అన్నాడట. నాకు తెలుసు, నువ్వు ఆ రోజు మీ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టినప్పుడు అవి తిని చేయగడుకుందామని కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు వాళ్ళతో మాట్లాడటం నేను విన్నాను. నాకు ఇందులో ఒక్కటి కూడా రాదు, నాకు వచ్చి నేను చేశానని చెప్పారు. రేపు ఆయన తెలిస్తే ఏమైందని నువ్వు ఆ మాటలు మాట్లాడి నా చెవిని బట్టి నవ్వుకున్నాను. అయినా నేను నీకు ఏమీ తెలియదని ఎరిగే నిన్ను చేసుకున్నాను, భయపడద్దు. నేను బయటికి ఎందుకు వెళ్ళాను అనుకున్నా, నీకు నాకు మన ఇద్దరికి బిర్యానీ తెద్దామని వెళ్ళాను. అందులో బిర్యానీ ఉంది, తీసుకొనిరా, ఇంకా నేను నేర్పుతాలే, అవసరమైతే బుక్స్ కొనిస్తాను, అది చూసి నేర్చుకుందు కానీ అని ఏదో ఆయన తిప్పలు ఆయన పడ్డాడు. అయిపోయింది మొత్తానికి. వాళ్ళు అట్లా కథ సుఖాంతమైంది.
ఇప్పుడు ఇది నేను మీకెందుకు చెప్పానంటే, అవతలి వ్యక్తి యొక్క రుచులు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు వీటన్నిటిని గురించి కూడా స్త్రీ బాగుగా ఎరిగి ఉంటే భర్తకు మంచిగా కోఆపరేట్ చేయగలిగిద్ది. భార్య యొక్క స్థితిగతులు పురుషుడు బాగుగా ఎరిగి ఉంటే ఆమెకు కోఆపరేట్ చేయగలుగుతాడు. మనసులు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలు ఉన్న కుటుంబం పచ్చగా వర్ధిల్లుద్ది. ఏ ఒక్కరు అర్థం కాకపోయినా ఇక ఇల్లు ఇక వల్ల కాడే. అవునా? రేపు మనము ఆయనతో కలిసి ఇక నిత్యత్వం అంతా కూడా ఆయనతో ఉండబోతున్నాం. మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు లెగుస్తారు. మనము మొత్తం కలిసి ఇక యేసయ్యతో. ఇప్పుడు మరి ఆయనతో జీవించాలంటే తెలుసుకోవాలి కదండి, ఎరిగి ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన మనల్ని ఎరుగును, మన గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరంలా. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను అర్థమయ్యానా నీకు అని అడగాల్సిన అవసరంలా. నువ్వేంది, మీ తాతయ్య అర్థమయ్యాడు, మీ ముత్తాత అర్థమయ్యాడు, వాడి తాత అర్థమయ్యాడు. మానవ జాతి మొత్తాన్ని చదివేశాను నేను అంటాడు ఆయన. ఆ డైలాగు నువ్వు అనగలవా? యేసయ్యనే నిన్ను చదివేశాను ప్రభా అనగలవా? మరి నా గురించి నీకు తెలుసా అంటే ఏం చెప్తావు? నాకు ఆటే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దయ వలన కొంత తెలుసుకున్నాను ప్రభువా, కొంత గ్రహించానయ్యా అని రేపు మనం చెప్పగలగాలి. ఆయన మనల్ని తెలుసుకొనే ఉన్నాడు, మనమే ఆయనను ఎరగాలి. యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తండ్రి, నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం సాక్షాత్తు యేసు ప్రభు ప్రార్థనలో యేసు ప్రభు పలికిన మాట. అయ్యలారా, తెలుసుకోవాలా లేదా యేసయ్య గురించి? బైబిల్లో చదువుతున్నాం కానయ్యా, బైబిల్లో చదువుతున్నావు. పేతురులాగా పైపైన ఎరగటం కాదు, అనుభవపూర్వకంగా యేసుని ఎరగాలి. అది మన ముందున్న పెద్ద సవాల్. ఇప్పుడు ఆయనను ఎరుగునట్లు ఆయన అదృశ్య రూపంలో ఉండగానే, ముఖాముఖి మన ఎదురుపడకుండా అదృశ్య రూపంలో ఉండగానే ఆయనతో భూమి మీద సహజీవనం చేయాలి. మనకు ఆయన గురించి అవగాహన కలిగించి పదే పదే మనల్ని ఆయన పాదాల దగ్గరికి నెట్టకెళ్ళే పరిశుద్ధాత్మకు మనం కోఆపరేట్ చేయాలి. ఆ కొట్టదు పర్వాలేదు.